Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. రైతులకి 24 గంటల ఉచిత కరెంట్ గాని, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతాను. మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడు రైతు బంధు. నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి దానికి పనికి వస్తుంది. కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవతి అక్క ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. జూన్ 9 రానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు ఏముంది, అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు? రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఎందుకు పెట్టినారు? శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఎందుకు పెట్టినారు? ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ, అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం. ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా, మేము మాట తప్పినా, ఇచ్చిన 420 హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా వాళ్ళలో ఉంటుంది. మీకేం చెప్పినారు ఎన్నికలకు ముందు? ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు, రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? ఆ 10,000 కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది, ఓట్లు వేసినప్పుడు ఇచ్చిండు. అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.